నమస్తే నేను సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో మళ్లీ సంకీర్ణ రాజకీయ ఆలోచనలు మొదలయ్యాయి. మోదీని ఎలాగైనా గద్దె దింపాలనే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు కలసికట్టుగా పోరాడితే బీజేపీని ఓడించొచ్చని నమ్ముతున్నాయి. మోదీకి వ్యతిరేకంగా కూటమి సాధ్యమేనా? కూటమి కట్టడంలో సాధక బాధకాలేంటి? దేశంలో కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్న తరుణంలో ప్రాంతీయ పార్టీలే బీజేపీని సవాల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ, కేసీఆర్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్లు కూటమి దిశగా చర్చలు జరుపుతున్నారు. కేజ్రీవాల్ ఇప్పటివరకు కూటమిపై స్పందించకపోయినా భవిష్యత్తులో ఎటువైపు అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు జాతీయ ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మోదీకి వ్యతిరేక కూటమి కట్టాల్సిందే అనే ఆలోచన అయితే వచ్చేసింది. అయితే ఈ కూటమికి ఓ రూపం ఇచ్చేదెవరు? కూటమిలో చేరేదెవరు? కూటమికి ఎజెండా ఏంటి? ఇలాంటి అంశాలు తేలాల్సి ఉంది. త్వరలో బీజేపీ వ్యతిరేక సీఎంల సమావేశం జరగబోతోందని అంటున్నారు. ఆ మీటింగ్లో కూటమిపై స్పష్టత రావచ్చనే సంకేతాలున్నాయి. ప్రాంతీయ పార్టీలు స్వతహాగా ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉంటాయి. కానీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభావం చూపగలదా అంటే కొన్ని అనుమానాలున్నాయి. గతంలో కూడా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రయోగాలు జరిగినా అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. దేశంలో సంకీర్ణ రాజకీయాలు 80ల్లోనే మొదలయ్యాయి. జనతాదళ్ నేతృత్వంలో 1989లో నేషనల్ ఫ్రంట్ సర్కార్ ఏర్పడింది. విపి సింగ్ ప్రధానిగా కొనసాగారు. అప్పట్లో 7 నుంచి 10 పార్టీలు ఈ కూటమికి మద్దతిచ్చాయి. బీజేపీ కూడా బయట నుంచి సపోర్ట్ చేసింది. అయినా సరే ఈ ప్రభుత్వం ఏడాది మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత జనతాదళ్ను చీల్చిన చంద్రశేఖర్ కాంగ్రెస్ పరోక్ష మద్దతుతో ప్రధాని అయ్యారు. కాంగ్రెస్ మద్దతు తీసుకోవడంతో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఔచిత్యం నీరుగారింది. చివరకు ఆ ఫ్రంట్ పూర్తిగా బలహీనపడింది. మళ్లీ 1996లో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకొచ్చి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా జనతాదళ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వానికి 13 పార్టీలు మద్దతిచ్చాయి. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్ పరోక్ష మద్దతిచ్చింది. కేవలం 2 ఏళ్లు పాలించిన యునైటెడ్ ఫ్రంట్ దేశానికి 2 ప్రధానమంత్రుల్ని అందించింది. మొదట దేవేగౌడ, తర్వాత ఐకే గుజ్రాల్ ప్రధానులుగా పనిచేశారు. 1998లో తొలిసారి బీజేపీ ఎన్డీఏ కూటమి కట్టి అధికారంలోకొచ్చింది. వాజ్పేయి సర్కారుకు 20 పార్టీలు మద్దతిచ్చాయి. అయితే ఒక్క ఓటుతో ప్రభుత్వం కోల్పోయిన వాజ్పేయి ఓటమి అంగీకరించి ఏడాదిలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. 1999లో ఎన్డీఏకు ఏకంగా 27 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో మరోసారి ప్రభుత్వం ఏర్పడింది. ఈసారి ఎన్డీఏ కూటమి విజయవంతంగా 5 ఏళ్లు అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు 10 ఏళ్లు నడిచాయి. ఈ సర్కార్లో కూడా ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. మోదీ ప్రధాని అయ్యాక కూడా ఎన్డీఏలో ప్రాంతీయ పార్టీలు ఉన్నా బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో వీటి పాత్ర నామమాత్రంగా మారింది. ఈ కారణంగానే మోదీ ఒంటెత్తు పోకడలు పోతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూటములు కట్టిన ప్రతిసారి ఏదో ఒక జాతీయ పార్టీ అండతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. నేషనల్ ఫ్రంట్ అయినా, యునైటెడ్ ఫ్రంట్ అయినా జరిగింది అదే. మరి ఇప్పుడు దేశంలో కూటమి చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్తో కూడిన కూటమా, కాంగ్రెసేతర కూటమా అనేది కూడా తేలాలి. కాంగ్రెస్ లేని కూటమి అయితే అధికారంలోకి రావడానికి సరిపడా ఎంపీ సీట్లు గెలవగలరా అనేది మరో ప్రశ్న. ఒకవేళ కాంగ్రెస్ను కలుపుకుంటే కాంగ్రెస్ను విభేదించే పార్టీలు అంగీకరిస్తాయా లేదా అనేది కూడా చిక్కు ప్రశ్నే. ఈ సంక్లిష్టతలేవీ తేలకుండా కూటములు కట్టడం సాధ్యం కాదు. కూటమి పూర్తిగా అసాధ్యం కాకపోయినా ఖచ్చితంగా అడ్డంకుల్ని అధిగమించాల్సి ఉంటుంది. కూటమికి నేత అంటూ లేకపోయినా కనీసం అందర్నీ సమన్వయం చేసేవాళ్లైనా ఉండాలి. ఆ సమన్వయకర్త అన్ని పార్టీలకు ఆమోదయోగ్యంగా వివిధ పార్టీల అధినేతలతో సత్సంబంధాలున్న వ్యక్తి అయ్యుండాలి. మరిప్పుడు కూటమి కోసం చర్చిస్తున్న మమతా, కేసీఆర్, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేల్లో ఈ పాత్ర పోషించేదెవరనేది తేలాలి. ఈ దేశం ప్రాసెస్లో ఏమైతే ఎవరికి తెలియదు, ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఎవరో ప్రధానమంత్రి కావడం కోసం పనిచేయడం దుర్మార్గం అండి, అది కాదు. దట్ షుడ్ నాట్ బి ద ఎజెండా. ఎస్, ఈ దేశంలో పుట్టినాం కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, స్పందించే గుణముంది కాబట్టి, మంచి జరగనప్పుడు దాన్ని ఖండించు, నేషనల్ ఎజెండా సెట్ చేయి. ఏదో అయ్యేది జరిగేది జరుగుతుంది. ఎవరికి కలుస్తారు, ఎవరు ఏం మాట్లాడతారు, అదంతా జరుగుతుంది ప్రాసెస్. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్న 2 కూటములే కొనసాగుతాయా? కొత్తగా 3వ కూటమి తెరపైకొస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
2019 ఎన్నికల సమయంలో కూడా ప్రాంతీయ పార్టీల కూటమి కోసం ప్రయత్నాలు జరిగినా అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో ఎన్నికల ముందు హడావిడి కారణంగా అనుకున్న ఫలితాలు రాలేదనే అభిప్రాయం ఉంది. ఈసారి అలా కాకుండా ఎన్నికలకు 2 ఏళ్ల ముందే ప్రయత్నాలు మొదలుపెట్టామని నేతలంటున్నారు. 2024 ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీల కూటమి ఏ రూపు తీసుకుంటుందనేది చూడాల్సింది. ప్రాంతీయ పార్టీలన్నీ మోదీ దిగిపోవాలని కోరుకుంటున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. బీజేపీని గద్దెదింపే విషయంలో కాంగ్రెస్ కూడా వీళ్లతో కలిసి రావచ్చు. కానీ ప్రధాని పదవికి పోటీదారుల దగ్గర ఏమైనా సమస్యలొస్తాయా అనే సందేహాలు మిగిలే ఉన్నాయి. అసలు ప్రాంతీయ పార్టీల కూటమి ఎన్నికల ముందే ఏర్పడుతుందా, ఎన్నికల తర్వాత ఏర్పడుతుందా అనే క్లారిటీ కూడా రావాల్సిందే. ఎన్నికల ముందే కూటమి ఏర్పాటైతే అది ఒక లెక్క. కానీ ఎన్నికల తర్వాత కూటమి అంటే మాత్రం సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే విషయం ఆయా పార్టీలకు ఉండే ప్రాధాన్యతను నిర్దేశించనుంది. మమత లెక్క ప్రకారం బెంగాల్, యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలే బీజేపీని సాగనంపడానికి కీలకం. మరి మమత బెంగాల్లో ఎన్ని సీట్లు గెలుస్తారనేది అప్పుడు కీలకమవుతుంది. యూపీలో అఖిలేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది కూడా ప్రాధాన్యం గల అంశమే. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీలు బలహీనపడి ఉన్నాయి. అవి బలం పుంజుకోకుండా ఇప్పుడు బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతోనే బీజేపీని గద్దెదించడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తున్నాయి. అన్నింటికీ మించి ప్రాంతీయ పార్టీలకు స్థానిక అంశాలే ప్రధానం. జాతీయ ఆకాంక్షలు ఉన్నా మొదట తమ రాష్ట్రం సంగతేంటని ఆయా పార్టీలు ఆలోచిస్తాయి. మరి జాతీయ అంశాలు, నదీజల వివాదాలు లాంటి సంక్లిష్ట అంశాలపై ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది కూటమి భవితవ్యాన్ని నిర్దేశించనుంది. బీజేపీని ఇంటికి పంపించాలనే ఎజెండా బాగానే ఉన్నా మిగతా అంశాలపై కూడా క్లారిటీ తెచ్చుకుంటేనే కూటమి బలంగా ఉండే అవకాశం ఉంటుంది. గత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రాంతీయ పార్టీలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయి, ఏమైనా కొత్త ప్లాన్తో వస్తాయా అనేది దేశ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పనుంది. ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీని గద్దెదింపే విషయంలో ఏకాభిప్రాయంతో ఉండొచ్చు. మరి కాంగ్రెస్ విషయంలో అందరూ ఒకే మాట మీద ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే. స్టాలిన్, తేజస్వి లాంటి వాళ్ల ఆలోచనకు, మమతా, కేజ్రీవాల్ లాంటి వాళ్ల ఆలోచనకు తేడాలున్నాయి. వీరందరినీ కేసీఆర్ సమన్వయం చేయగలరా అనేది చూడాలి. ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాజకీయ అవసరాలు కూడా లెక్కేసుకుంటాయి. బీజేపీని గద్దెదించే క్రమంలో తమ ప్రయోజనాలకు భంగం కలగకూడదని ప్రతి నేత కోరుకుంటారు. అందులో తప్పేం లేదు. అయితే ఈ ప్రయోజనాలు అన్ని ప్రాంతీయ పార్టీలకు ఒకేలా ఉండవు. ఇలాంటప్పుడే చిన్న చిన్న సమస్యలొస్తాయనే అంచనాలున్నాయి. ప్రస్తుతం కేసీఆర్, మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్లు ప్రాంతీయ పార్టీల కూటమి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీళ్లకు దేవేగౌడ, శరద్ పవార్ లాంటి వాళ్లు మద్దతిస్తున్నారు. అయితే స్టాలిన్, తేజస్వి కాంగ్రెస్ రహిత కూటమి అంటే అంగీకరిస్తారా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్, డిఎంకే కలిసే గత సార్వత్రిక ఎన్నికలు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ సీట్లుంటే డిఎంకేకి 20, కాంగ్రెస్కి 8 ఎంపీ సీట్లున్నాయి. కరుణానిధి కాలం నుంచి డిఎంకే యాంటీ బీజేపీ స్టాండ్కు కట్టుబడి ఉంది. కాంగ్రెస్తో మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. అలాంటి డిఎంకే కాంగ్రెస్ లేకుండా కూటమి అంటే అంగీకరించే అవకాశాలు తక్కువే. బీహార్లో తేజస్వి పరిస్థితి కూడా అదే. లాలూ టైం నుంచి ఆర్జేడీ యాంటీ బీజేపీ పాలిటిక్స్ చేస్తోంది. రథయాత్ర చేస్తున్న అద్వానీని లాలూనే అరెస్టు చేయించారు. ఖచ్చితంగా ఆర్జేడీ కూడా కాంగ్రెస్ను వదిలి రావడానికి అంగీకరించకపోవచ్చు. ప్రస్తుతం బీహార్లో 40 ఎంపీ సీట్లుంటే ఆర్జేడీకి ఒక్క ఎంపీ కూడా లేదు. కాంగ్రెస్కు ఒక్క ఎంపీ ఉన్నారు. ఫలితాలు ఎలా ఉన్నా ఈ రెండు పార్టీలు కూటమిగానే ఎన్నికలకు వెళతాయనే అంచనాలున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిస్థితి వేరు. ఆమె బీజేపీతోనే కాదు, కాంగ్రెస్తోనూ ఆమడ దూరంలో ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం బెంగాల్లో 42 ఎంపీ సీట్లుంటే టీఎంసీకి 22 ఎంపీ సీట్లున్నాయి. కాంగ్రెస్కు కూడా ఎంపీ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్న మమత ఆ పార్టీతో కూడిన కూటమి అంటే అంగీకరించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలో ఉండే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు. బీజేపీకి ఎప్పటినుంచో మిత్రుడు. ప్రస్తుత రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్తో ఉంటున్నారా, నిజంగా ఇక బీజేపీతో కలవరా? ఆయన స్టాండ్ ఏంటి అనేది తేల్చడం అంత ఈజీ కాదు. ఇప్పటికైతే శివసేన నేతలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. సంచలన ఆరోపణలు కూడా చేస్తున్నారు. एकतर तुम्ही सरेंडर व्हा, गुडघे टेका, नाहीतर सरकार आम्ही घालवू, अशा प्रकारच्या धमक्या सतत दिल्या जात आहेत.
पहा ना भारतीय जनता पक्षाचे जे प्रमुख लोक आहेत रोज तारखा का देत आहेत? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీరు కూడా ప్రత్యేకమే. ఆయన ఇప్పటికే పంజాబ్పై కన్నేశారు. పంజాబ్లో ఆప్ అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా చెబుతున్నాయి. అదే నిజమైతే అప్పుడు కేజ్రీవాల్ మమతా బెనర్జీపై పైచేయి సాధించాలని చూస్తారు. దీనికి తోడు ఉత్తరాఖండ్, గోవాల్లోనూ ఆప్ ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఆప్ కూడా కాంగ్రెస్, బీజేపీకి సమదూరం పాటిస్తుంది. మరి వీరందరినీ కేసీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది తేలాలి. కేసీఆర్కు కూడా తెలంగాణలో కాంగ్రెస్తో వైరం ఉంది. అయితే ఇది జాతీయ స్థాయిలో పెద్దగా అడ్డంకి కాకపోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక కశ్మీర్ నేతల విషయానికొస్తే ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్తోనే ఉన్నారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ మిత్రపక్షంగానే ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ను కాదని వచ్చే పరిస్థితి లేదు. మెహబూబా ముఫ్తీ గతంలో బీజేపీ మిత్రురాలిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు తర్వాత యాంటీ బీజేపీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఫరూక్, మెహబూబా ఇద్దరూ కాంగ్రెస్తోనే ఉంటారని భావించాలి. కర్ణాటకలో దేవేగౌడ బీజేపీ వ్యతిరేక పోరాటానికి మద్దతిస్తానని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ మిత్రపక్షంగానే ఉన్నారు. కాంగ్రెస్ లేకుండా కూటమి అంటే దేవేగౌడ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంది. యూపీలో అఖిలేష్ ఏం చేస్తారో కూడా కీలకమే. ఆయన అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు దూరంగానే ఉన్నారు. కాంగ్రెస్తో టర్మ్స్ బాగున్నాయా లేదా అనే సందేహాలున్నాయి. మరి అఖిలేష్ కాంగ్రెస్ ఉండాలంటారా, వద్దంటారా అనేది కూడా కీలకం కానుంది. అన్నింటికీ మించి మమతా బెనర్జీ చాలా దూకుడుగా ఉంటారు. ఆమెను హ్యాండిల్ చేయడమే కూటమికి అతిపెద్ద టాస్క్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మమతా బెనర్జీ ఒక పట్టాన ఎవరి మాట వినరనే వాదన కూడా ఉంది. మరి కూటమి కట్టాలంటే అందరినీ ఒప్పించి మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంత ఓపిక మమతా బెనర్జీకి ఉందా అనేది తేలాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీల ఉమ్మడి రాజకీయ సమీకరణాల్ని బ్యాలెన్స్ చేయడం అంత తేలిక కాదు. వీటన్నిటికీ హేతుబద్ధమైన పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. మొదట కామన్ ఎజెండా తయారు చేసుకుంటే అప్పుడు కూటమి కట్టడానికి కూడా తేలికవుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే సమాఖ్యవాదాన్ని కాపాడాలనే ప్రధాన ఉద్దేశంతో కూటమి ఏర్పడాలని పలువురు సీఎంలు మాట్లాడుతున్నారు. బీజేపీ వ్యతిరేక సీఎంల సమావేశంలో ఏ అంశాలు చర్చిస్తారు, కూటమికి ఎలాంటి రూపునిస్తారనేది చూడాలి. ఆయా రాష్ట్రాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇవి కూడా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించొచ్చు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్, ఈశాన్య నేషనల్ పీపుల్స్ పార్టీ లాంటి పార్టీలు స్థానికంగా బలమైన ప్రభావం చూపించగలవు. ఇవి ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయనేది కూడా కూటముల భవితవ్యాన్ని నిర్దేశించనుంది. మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ తీసుకునే స్టాండ్ కూడా కీలకమే. ఎన్సీపీ ప్రస్తుతానికి యూపీఏలో ఉంది. మమతా ప్రయత్నాలకు పవార్ ఆశీర్వాదాలున్నాయంటున్నారు. మోదీతో కూడా పవార్కు సత్సంబంధాలే ఉన్నాయి. మరి ఆయనేం చేస్తారు, ఏ స్టాండ్ తీసుకుంటారు? జనాభిప్రాయం ప్రకారం వెళ్తారా, మోదీ వ్యతిరేక శిబిరంలో కలుస్తారా అనేది తేలాలి. వామపక్షాల బలం తగ్గినా కేరళలో ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేరళలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఫైట్ ఉంది. మరి ప్రాంతీయ పార్టీల కూటమిలో వామపక్షాలు ఉంటాయా లేదా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి దక్షిణాది నేతకు ప్రధాని పదవి ఇవ్వాలనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పుడేం చేస్తారనేది కూడా తేలాలి. ఉత్తరాది పీఎం అయిన ప్రతిసారి దక్షిణాదిపై వివక్ష చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా దక్షిణాదికే పీఎం కావాలని ఇక్కడి ప్రాంతీయ పార్టీలు పట్టుబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కూటమి అంటూ ఏర్పడితే నేషనల్ ఫ్రంట్ మోడల్ ఎంచుకుంటారా, యునైటెడ్ ఫ్రంట్ మోడల్ను అనుసరిస్తారా, లేదంటే కొత్త మోడల్ను తెరపైకి తెస్తారా అనేది తేలాలి. ప్రాంతీయ పార్టీల కూటమనేది ఒకటి కార్యరూపం దాలిస్తే ఖచ్చితంగా సమాఖ్యవాదానికి బలాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో జరిగిన విఫల ప్రయోగాలు కాకుండా ఈసారి గట్టి ప్రయత్నం జరగాలని, అది ఖచ్చితంగా విజయవంతం కావాలని పలువురు నేతలు పట్టుదలగా ఉన్నారు. మరి కూటమి ఎన్నికలకు ముందే ఏర్పాటవుతుందా, ఎన్నికల తర్వాత కార్యరూపం దాలుస్తుందా అనేది చూడాలి. దేశానికి మోదీ ప్రధాని అయ్యి 8 ఏళ్లు పూర్తవుతోంది. మోదీకి అహంకారం పెరిగిపోయింది. సీఎంలను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికే ముప్పు తెచ్చే పరిస్థితి కల్పించారు. ఇది మోదీపై ప్రాంతీయ పార్టీలకు ఉన్న అభిప్రాయం. ప్రాంతీయ పార్టీలపై కుటుంబ పార్టీలనే ముద్రవేసి తానొక్కడే దేశభక్తుడన్నట్టుగా మోదీ ప్రొజెక్ట్ చేసుకోవడం చాలా పార్టీలకు నచ్చడం లేదు. తన గొప్ప తాను చెప్పుకోవచ్చు, కానీ అందుకోసం ఇతరుల్ని కించపరచడం ఏమిటని ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఆగ్రహం, అసహనం నుంచే ఎలాగైనా కూటమి కట్టాలనే పట్టుదల వచ్చిందంటే అతిశయోక్తి కాదు. పార్లమెంట్లో కూడా గతంలో మాదిరిగా బీజేపీకి సాఫీగా నడవటం లేదు. ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కాంగ్రెస్పై ఎదురుదాడి చేస్తున్న బీజేపీ ప్రాంతీయ పార్టీల్ని ఏం చేయాలో తెలియని సందిగ్ధావస్థలో ఉంది. బీజేపీ కాంగ్రెస్పై దాడి చేసినంత ఉధృతంగా ప్రాంతీయ పార్టీలపైకి వెళ్లలేకపోతోంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే బీజేపీని సవాల్ చేస్తున్నాయి.
10కి పైగా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. బెంగాల్, బీహార్, తమిళనాడు, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ నామమాత్రమే. ఇక్కడ ప్రాంతీయ పార్టీలే బలంగా బీజేపీని సవాల్ చేస్తున్నాయి. బీజేపీ అధికారం కోల్పోయిన చోట కూడా ప్రాంతీయ పార్టీలు బలపడటమనే పరిణామం సంభవించింది. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకుని కాంగ్రెస్ కంటే తామే బీజేపీని సవాల్ చేస్తే బెటర్ అని ప్రాంతీయ పార్టీలు ఓ బలమైన నిర్ణయానికొచ్చాయి. దేశంలో ఇప్పటికే 200 ఎంపీ స్థానాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంది. ఇక్కడ మెజారిటీ స్థానాల్లో తాము గెలిస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేం కాదని అవి భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కనీసం 100 సీట్లు గెలిచినా ఈ లెక్కలన్నీ మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్కు ప్రధాని పదవి ఇవ్వాల్సి రావచ్చనే అంచనాలున్నాయి. అయితే రాహుల్ ఇప్పటికే ప్రధాని పదవిపై ఆశ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కూడా ప్రధాని పదవి కంటే మోదీ ఓటమినే ఎక్కువగా కోరుకుంటోంది. కాబట్టి ఈసారికి కాంగ్రెస్ కూడా ప్రధాని పదవిని త్యాగం చేసి బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతివ్వొచ్చనే అభిప్రాయాలున్నాయి. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఆలోగా సమీకరణాలు ఎటైనా మారొచ్చు. బీజేపీ మరింతగా బలహీనపడుతుందా, ఏమైనా పుంజుకుంటుందా అనేది కూడా కీలకమే. ఎన్నికల ముందే కూటమి కట్టాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ వ్యతిరేక స్టాండ్ మీద ఉండి ఎన్నికల ఫలితాలొచ్చాక చూసుకుందామనే ఉద్దేశంతో మరికొన్ని పార్టీలున్నాయి. మొదట ఈ విషయంలో కూడా ఏకాభిప్రాయం అవసరం. గత ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్లు ఎన్నికల ముందే కూటమి కట్టాలని గట్టిగా వాదించారు. అయితే మిగతా పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. మమతా బెనర్జీనే చొరవ తీసుకుని కోల్కతాలో బీజేపీ వ్యతిరేక పార్టీల తొలి బహిరంగ సభ పెట్టారు. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సభలే పెట్టాలని ప్లాన్ చేసినా కార్యరూపం దాల్చలేదు. ఈసారి మమతా బెనర్జీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారో చూడాలి. ఇప్పటికైతే పలువురు సీఎంలు ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. వీళ్లంతా ఒక వేదికపైకొచ్చి ఒకే గళం వినిపించాలి. ఉమ్మడి ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రంపై ధ్వజమెత్తాలి. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగాలి. అప్పుడే ప్రాంతీయ పార్టీల కూటమి అనే ఆలోచన దేశవ్యాప్తంగా ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లే అవకాశం ఉంటుంది. దీనికి నాందిగానే బీజేపీ వ్యతిరేక సీఎంల సమావేశం పెడుతున్నామని తృణమూల్ కాంగ్రెస్ చెబుతోంది. మరి ఈ సమావేశానికి ఎవరెవరు వస్తారు? మొదటి సమావేశానికి వచ్చిన వాళ్లు రెండో మీటింగ్కు వస్తారా? ఈ మీటింగ్లో స్పష్టమైన కార్యాచరణ ఖరారు చేస్తారా అనేది కీలకం కానుంది. గతంలో ఫ్రంట్లు పెట్టినప్పుడు అవినీతి ప్రధాన అంశంగా మారింది. కానీ ఈసారి అంతకు మించిన ప్రమాదం దేశానికి పొంచి ఉందని ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి. దేశ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, దేశాన్ని అధ్యక్ష తరహా పాలనకు మళ్లించే కుట్ర జరుగుతోందని అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. మోదీ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఆ దిశగానే ఉన్నాయని అంటున్నారు. ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడం, రాష్ట్రాల హక్కుల్ని హరించడం, పార్లమెంట్లో కీలకమైన అంశాలపై కూడా చర్చకు తావు లేకుండా చేయడం లాంటివి కొన్ని బీజేపీ మిత్రపక్షాల్లో కూడా అసంతృప్తి సెగలు రేకెత్తిస్తున్నాయి. సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు ఎన్డీఏలో ఉన్న పార్టీలు కూడా తమ కూటమిలోకొస్తాయని ప్రాంతీయ పార్టీల నేతలు నమ్మకంగా చెబుతున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ లాంటి వాళ్లు భవిష్యత్తులో బీజేపీతోనే ఉంటారనే గ్యారంటీ లేదనే విషయం వాస్తవమే. అయితే తటస్థంగా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లను ఎవరు కన్విన్స్ చేస్తారనేది తేలాలి. అప్పట్లో ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతల్ని కన్విన్స్ చేయడంలో ఆయనకు అనుభవం ఉంది. పలు పార్టీలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటును దగ్గర నుండి చూసిన చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు. వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు రాజకీయంగా బలహీనపడ్డారు. దీనికి తోడు బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదిపే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రాంతీయ పార్టీల కూటమిపై చంద్రబాబు ఆసక్తి చూపినా కేసీఆర్ ఆయనతో కలిసి పనిచేయడానికి అంగీకరించే ప్రసక్తే లేదు. కేసీఆర్, చంద్రబాబు మధ్య రాజకీయ కారణాలు, ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు అనే పేరు వినిపించే అవకాశం లేదు. మరి కేసీఆర్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? ఆయన ఆశించిన విధంగా ఫెడరల్ ప్రభుత్వం వచ్చేలా ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.